హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వ్లాగ్లో నేను ఫస్ట్ ఒక హెల్దీ రెసిపీ చూపిస్తాను. తర్వాత వ్లాగ్ అంతా కూడా చాలా హెల్దీగా ఉంటుందండి. సో నేను అనుకుంటున్నాను, నేను చేసే వ్లాగ్లో కనీసం ఒక్కటైనా హెల్దీ రెసిపీ తోటి స్టార్ట్ చేద్దాము అని అనుకుంటున్నానండి. సో ఎంతవరకు వెళ్తుందో చూడాలి. యాక్చువల్గా అయితే నేను యూట్యూబ్ కోసం అని పనిగట్టుకుని చేసే రెసిపీస్ కాదండి, నేను ఇంట్లో చేసుకునే వాటిని మాత్రమే నేను వ్లాగ్స్లో తీస్తాను. సో మ్యాక్సిమం అన్నీ తీయాలి అనుకుంటున్నాను, ఏమవుతుందో చూద్దాం. ఇది వచ్చేసి మిల్లెట్ జావ అండి. సో ఇది ఏ మిల్లెట్ తోటైనా చేసుకోవచ్చు, ఏ చిరుధాన్యాలతోటైనా చేసుకోవచ్చు. ప్రాసెస్ చాలా ఈజీ, చాలా హెల్దీ కూడా. ఫస్ట్ మీరు ఏ మిల్లెట్ అయినా తీసుకోండి. ఒక గ్లాస్ తీసుకుంటే దాన్ని శుభ్రంగా వాష్ చేసేసుకుని గ్లాస్కి 8 గ్లాసుల చొప్పున నీళ్లు పోసుకొని నానబెట్టుకోవాలండి. సో ఒక 6 నుంచి 8 గంటల వరకు నానబెట్టుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను ఇందులో వేయడం కోసమని పచ్చి బఠానీలు అలాగే స్వీట్ కార్న్ అనేది బాయిల్ చేస్తున్నానండి. ఇక్కడ మీరు ఒక 6 అవర్స్ తర్వాత దీన్ని చెక్కాబద్ద అంటారు చూసారా, అలా కొంచెం బరకగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇందులో తీసిన వాటర్ని మనం ఎసరు కింద అయితే పెట్టుకోవాలి. మళ్ళీ పైన ఏం వాటర్ యాడ్ చేయక్కర్లేదండి, కొలతల ప్రకారం వేసుకుంటే. ఇప్పుడు ఇందులోకి మనం మిక్సీ పట్టినటువంటిది అది ఇందులో వేసేసుకోవాలండి. నీళ్ళు మరగనవసరం లేదు, మరుగుతున్నా పర్వాలేదు. సో ఇందులో వేసుకుని కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ అనేది సిమ్లో మాత్రమే పెట్టుకొని తిప్పుకుంటూ ఉండాలండి. లేకపోతే రెండిట్లో ఏది చేయకపోయినా సరే మీరు ఫ్లేమ్ కనుక తగ్గించకపోతే ఉండల కింద కట్టేస్తుంది, సరిగ్గా ఉడకదండి. సో సిమ్లో పెట్టుకుని తిప్పుకుంటూ ఉంచుకోవాలి. పక్క స్టవ్ మీద మనం కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. నేను వేసిన ఆయిల్ అయితే ఇంకా కొంచెం ఎక్కువగానే పడిపోయింది. ఇంకా చాలా తక్కువ ఆయిల్ కానీ నెయ్యి కానీ మీ ఆప్షన్ అండి, ఏదంటే తీసుకోవచ్చు. అందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర అనేది వేసుకోవాలి. జీలకర్ర బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు వేసుకోవాలండి. కరివేపాకు కూడా ఫ్రై అయిన తర్వాత మీరు తురుముకున్నటువంటి క్యారెట్ కంపల్సరీగా వేసుకోవాలి. అలాగే నేను ఇందాక బాయిల్ చేశాను కదండి, గ్రీన్ పీస్ అలాగే స్వీట్ కార్న్, అవి కూడా ఇవి ఏంటంటే మరి ఎక్కువగా ఏం ఫ్రై అయిపోక్కర్లేదండి. జస్ట్ ఒక్క 1 మినిట్కి ఆ పచ్చివాసన అంతా పోతుంది కదండి, సరిపోద్ది అనమాట. ఎక్కువ ఫ్రై అయినా కూడా బాగోదు, అందుకని జస్ట్ ఆ పచ్చివాసన పోయే వరకు వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను కరివేపాకు పొడి ఉంటే వేసానండి. సో ఈ విధంగా వేసుకోవచ్చు. ఇందులో మీకు కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చండి. అలాగే ఆకుకూరలు కూడా యాడ్ చేసుకోవచ్చు. కానీ ఒకసారి బాయిల్ చేసి, ఇప్పుడు ఈ విధంగా ఎలాగ బాయిల్ చేశానో ఆ విధంగా బాయిల్ చేసి ఇలాగ యాడ్ చేసుకోవాలండి. ఇలా యాడ్ చేసుకుని జస్ట్ ఒక 1 మినిట్ కనుక దీన్ని మొత్తం కలిసేలాగా కలుపుకొని ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, అదే టేస్ట్కి తగ్గ సాల్ట్, మీరు తినే కారమును బట్టి మిరియాల పౌడర్ అనేది వేసుకోవాలి. ఫైనల్గా మనం దీన్ని ఒకసారి తిప్పుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర అనేది వేసుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలండి. దీన్ని మాత్రం ఎక్కువగా ఏమీ ఫ్రై చేయొద్దు. అలాగే దీంట్లో మీకు నచ్చిన కాయగూరలు అన్నీ కూడా వేసుకోవచ్చు. వేసుకునేటప్పుడు మాత్రం బాయిల్ చేసి ఒకసారి వేసుకోవాలండి. నెక్స్ట్ ఏంటంటే, ఇది మనం చాలా చిన్న గ్లాస్ తోటి చేసుకుంటే కూడా క్వాంటిటీ అనేది ఎక్కువ వస్తుంది. ఎక్కువగా అన్ని మనం వెజిటేబుల్స్ వేస్తాం కాబట్టి ఎక్కువగా ఏం తీసుకోం కాబట్టి చిన్న గ్లాస్ తోటి అయితే దీన్ని మనం ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుందండి. నేను చిన్న టీ గ్లాస్ వేసాను, నాకు పిల్లలకి సరిపోయిందనమాట. సో మీకు క్వాంటిటీ కోసం అనేది నేను చెప్తున్నానండి. సో ఈ విధంగా అయిపోయిన తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలి. ఇంక ఇందులో ఎలాంటి మసాలా పొళ్ళు కానీ అలాంటివి ఏమి వేయకుండా ఇంతవరకు వేసుకుంటే సరిపోతుందండి. సో ఇదంతా అయ్యేసరికి ఇది చక్కగా చిన్న మంట మీద ఉడుకుతుంది. ఇది మనకి ఏంటంటే ఉడికేటప్పుడు దీనికి పైన ఒక గెంజి పొర ఉంటుంది చూసారా, ఆ విధంగా అయితే వస్తుందండి. అలా వచ్చినప్పుడు ఏం చేస్తారంటే, ఇందులో ఉన్న వాటర్ అనేది వెళ్ళిపోకుండా జాగ్రత్తగా ఆ పొర ఏదైతే ఉందో దాన్ని మనం తీసేసుకోవాలండి. ఎందుకంటే తినేటప్పుడు అది నోటికి తగిలితే అంత బాగుండదు అనమాట. సో ఇదిగోండి, ఇక్కడ చూసారా ఏ విధంగా వచ్చిందో, నేను తీసేస్తున్నాను చూసారా. సో ఇలా తీసేసుకోవాలండి దీన్ని. అలా తీసేసుకుంటే చక్కగా మనకి ప్లెయిన్గా ఉడికి ఉంటుంది. ఈ ప్రాసెస్లో మాత్రం నీళ్ళు వెళ్ళిపోకుండా చూసుకోండి. ఒకవేళ బాగా చిక్కగా అనిపించింది, ఉడకలేదు అంటే కనుక ఒక చిన్న గ్లాసు నీళ్ళు యాడ్ చేసుకోవచ్చు. మనం కొలత అనేది కరెక్ట్గా పెట్టుకుంటే అసలు నీళ్ళు యాడ్ చేసుకునే పని ఉండదండి. మనం కరెక్ట్గా గ్లాస్కి 8 గ్లాసులు పెట్టుకుంటే పర్ఫెక్ట్గా ఇది ఉడికేసరికి మనకి ఆ వాటర్ అనేది సరిపోతుందనమాట. ఇదిగోండి, ఈ విధంగా మొత్తం దగ్గరికన్నా ఉడికిన తర్వాత దీంట్లోకి మనం ఇందాక ఏదైతే ఫ్రై చేసి పెట్టుకున్నాం వెజిటేబుల్స్, అదంతా కూడా ఇందులో కలిపేసుకోవాలి. ఇందులో కలుపుకొని మొత్తం అంతా కూడా కలిసేటట్టుగా కలుపుకోవాలండి. ఇప్పుడు మనం ఇక్కడ మనకి టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. ఇదిగోండి, ఇప్పుడు దీన్ని ఇలా మనం వేడిగా
కొంచెం నిమ్మరసం, కొంచెం ఉల్లిపాయలు వేసుకు తిన్నామంటే చాట్ తిన్న ఫీలింగ్ వస్తుందండి. దానికంటే కూడా చాలా టేస్ట్ ఉంటుంది. మీరు అలాగా తినొచ్చు, లేకపోతే ఇలా వేడివేడిగా సర్వ్ చేసేసుకోవచ్చు. చల్లారిపోయింది అంటే కనుక కొంచెం మజ్జిగ వేసుకొని ఏదైనా ఆవకాయ వేసుకుని తిన్నా, ఎలా తిన్నా టేస్ట్ ఉంటుందండి. వేడిగా ఉన్నా చల్లగా ఉన్నా కూడా చాలా బాగుంటుంది. సో ఒకసారి ట్రై చేయండి. అది ఏ మిలెట్ అయినా కానీ ప్రాసెస్ అయితే ఇది అనమాట. నేను ఇక్కడ వచ్చేసి అది ఈవినింగ్ స్నాక్స్ కింద చేశానండి పిల్లలకి. ఇది మరుసటి రోజు పిల్లలకి క్యారియర్ అనమాట. ఇందులో నేను స్నాక్స్ కింద ఏమో స్వీట్ కార్న్ పెట్టాను. అలాగే లంచ్ బాక్స్లోకి వచ్చేసరికి అదేంటి తెలగపిండి అండి, తెలగపిండి పెట్టాను అనమాట. సో వారానికి ఒక్కసారి నేను తెలగపిండి పెడతానండి. అది పిల్లలకి మనకి ఎవరికైనా కూడా మంచిదే కదా. సో తెలగపిండి కర్రీ గమ్ముని పిల్లలకి గొంతు దిగదేమో అనుకుంటే కనుక రసం కంపల్సరీగా పెడితే మనకి పిల్లలు రెండు కలుపుకుంటే చక్కగా తినేస్తారండి. సో ఇది వచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళ దొడ్లో ఉండేటటువంటి కరివేపాకు మొక్క అనమాట. ఇది మాకు మా పక్కనేనండి. నేను తమలపాకు పెంచాను కదా, వీళ్ళదేనమాట. వీళ్ళు ఏంటంటే హౌస్ని రెంట్ అయితే పే చేస్తున్నారు తప్ప వర్క్ ఫ్రమ్ హోమ్ లేదని చెప్పేసి హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయారు. బట్ ఈ హౌస్ కూడా సామాన్లు ఉన్నాయని చెప్పి ఉంచేశారనమాట. మొన్న అయితే తమలపాకులు మొత్తం అంతా దొడ్డంతా క్లీన్ చేసేసారండి. అప్పుడు నా దగ్గరికి వచ్చి నేను ఇచ్చిన మొక్కలో చిన్న మొక్క అనేది తీసుకున్నారు. సో మనం మొక్కలు అనేది అలా ఎక్స్చేంజ్ చేసుకుంటే ఎవరొకరి దగ్గర ఖచ్చితంగా ఉంటుందండి. సో నేను ఇది కరివేపాకు పొడుము చేద్దాము అన్నట్టు చేస్తున్నానండి, తీసుకొచ్చాను అనమాట. ఇది చూసారా, నేను హాల్లో కిటికీ దగ్గర ఈ విధంగా మనీ ప్లాంట్ అనేది పెట్టాను. ఈవినింగ్ టైంలో నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి. పిల్లలు స్కూల్ నుంచి వచ్చారనమాట. ఈదిలో ఆటలు ఆడేస్తున్నారు. సో కొంచెమైనా ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉండాలి పిల్లలకి అన్నట్టు వదిలేసాను. ఇంకా ఇది వచ్చేసి నేను నైట్ క్లీన్ చేస్తున్నానండి. అందుకని ఇక్కడ నేను హాల్లో ఈ విధంగా పెట్టాను కదా. మొన్న నేను మనకి మీషో నుంచి తెప్పించాను కదండి స్టోన్స్, అవన్నమాట. పచ్చి మొక్కలు ఇచ్చిన అంత అందం మనకి ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ అనేది ఇవ్వవండి. ఇది నేను కరివేపాకు పొడి మాత్రమే చేస్తానండి, చాలా సింపుల్గా. ఇప్పుడు ఇది ఉంది కదండి, ఇది నైట్ ఎందుకు చేస్తున్నానంటే తీసుకురావడం ఈవినింగే తీసుకొచ్చాను, కానీ నైట్ క్లీన్ చేస్తున్నాను. క్లీన్ చేసేసి శుభ్రంగా 1-2 సార్లు మనం వాష్ చేసేసుకున్న తర్వాత దీన్ని ఒక క్లాత్ మీద ఆరబెట్టుకున్నాం అనుకోండి, మార్నింగ్కి చక్కగా ఆరిపోయి ఉంటుంది అనమాట. అందుకనేసి నేను నైట్ అంతా ఆరబెట్టానండి. నేను ఇంకా అది వీడియో తీయలేదు. పిల్లలు పడుకున్నాక రూమ్లోనే చక్కగా ఒక క్లాత్ వేసేసి ఆరబెట్టేశాను. మార్నింగ్ పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు నేను దీన్ని ఈ విధంగా ఒకసారి ఆయిల్ కానీ ఏమీ వేయకుండా ఇలా రెండిట్లోనూ ఆఫ్ వేసుకొని సిమ్లో పెట్టుకొని ఫ్లేమ్ అనేది జస్ట్ కొంచెం కరివేపాకు కొంచెం క్రిస్పీగా అయ్యే వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలండి. ఇది ఫ్రై అయిపోయిన తర్వాత జస్ట్ ఇది చల్లారిపోయిన తర్వాత మిక్సీ పట్టేసుకున్నామంటే కరివేపాకు పౌడర్ అనేది మనకు రెడీ అయిపోతుంది. ఒకటి ఇది మనం ఫ్రై చేసుకునేటప్పుడు ఫ్లేమ్ తక్కువలో ఉంచుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలి, లేకపోతే ఆకు అనేది మాడిపోతుందండి. మాడిపోతే కనుక పౌడర్ అనేది అంత టేస్ట్ ఉండదన్నమాట. సో ఇదిగోండి ఈ విధంగా జస్ట్ ఫ్రై చేసుకుని మనం కొంచెం ఇలా క్రిస్పీగా అవుతుందన్నమాట. మరి ఎక్కువగా కూడా ఏం ఫ్రై చేసేసుకోక్కర్లేదండి. ఇది చల్లారిపోయిన తర్వాత మనం చక్కగా మిక్సీ జార్లో వేసుకొని కనుక పౌడర్ చేసుకున్నాము అంటే చాలా బాగుంటుందండి. మనకి బయట అయినా సరే ఒక 3 months వరకు ఉంటుంది. కాకపోతే దీనికి ఎలాంటి తడి తగలకుండా జాగ్రత్తగా చూసుకుంటే సరిపోతుంది. ఇది మనం క్వాంటిటీ పరంగా కూడా ఒక స్పూన్ వేసుకున్నాము అంటే మనం పచ్చి ఆకులు వేసుకునే దానికంటే కూడా డబల్ వెళ్తుంది. వేస్టేజ్ ఉండదు, పిల్లలు తీసి పక్కన పెట్టేయరు. మనకి కర్రీ కూడా మామూలుగా వేసుకున్న కరివేపాకు కంటే కూడా ఈ పొడి వేసుకుని చేసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇంకా నేను చెప్పాను కదండి, పిల్లల కోసం చేసిన ఏమైనా ఉంటే కనుక షేర్ చేస్తాను అని. యాక్చువల్గా అయితే నేను ఇది పిల్లలకి ఈరోజు ఈవినింగ్ వేయడం కోసమని ఈవినింగ్ స్నాక్స్ కోసం రెడీ చేశానండి. ఇది రెడీ చేసేటప్పటికి ఛార్జింగ్ లేదనమాట. ఇది ప్యూర్ గోధుమ పిండితో మాత్రమే చేశాను. గోధుమ పిండి, ఎగ్స్, బెల్లం, నెయ్యి, అంతే. మొన్న నేను శనగపిండి చేశాను కదండి, సేమ్ ప్రాసెస్లో చేశాను. ఈ విధంగా మనకి ఒక ఓవెన్తో పని ఉండదు, ఇంకేం పని ఉండదండి. జస్ట్ వాళ్ళు నాకు 5కి వస్తారు, నేను 3కి అలా మొదలు పెడతాను అనమాట. ఏమన్నా చేయాలి అనుకుంటే ఏదైనా నానబెట్టి చేయాలి అనుకుంటే కనుక ప్రొద్దుట స్కూల్ నుంచి వాళ్ళు వెళ్ళిన వెంటనే ఈవినింగ్ స్నాక్ ఏంటి అనేది ఆలోచించుకొని ఏదైనా నానబెట్టుకోవాల్సినవి ఉంటే ఆ 8:30కి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత చక్కబెట్టుకుంటాను కదండి. సో అప్పుడే నానబెట్టేసుకుంటాను. ఇది వచ్చేసి ప్యూర్ గోధుమ పిండితో చేసినటువంటి గోధుమ కేక్ అండి. ఆల్మోస్ట్ మీరు పిల్లలకి ఇంట్లోనే చేయడానికి మాత్రమే ట్రై చేయండి. ఎందుకంటే పిల్లలకి చిన్న ఏజ్లో నుంచే చాలా చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. మెయిన్గా వాళ్ళకి ఏంటంటే డైజెషన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తున్నాయండి. ఇంత చిన్న ఏజ్లో అంతంత పెద్ద ప్రాబ్లమ్స్ వస్తే ఇన్ ఫ్యూచర్ వాళ్ళు ఏం చేస్తారు? మన చేతిలో ఉన్నంత వరకు మనం చేసుకున్నామంటే తర్వాతది ఇంకా తినే దగ్గర ఎలాగో తప్పదండి.
సో ఇది చూసారా, చాలా ఫ్లఫీగా వచ్చింది, చాలా బాగా వచ్చింది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఏంటంటే ఇది కొంచెం నేను పెట్టేసి మిషన్లో బట్టలు వేసి పైకి వెళ్ళొచ్చాను అనమాట. ఇంకొంచెం ఎక్కువ రోస్ట్ అయింది, అయినా సరే చేదేం రాలేదండి. టేస్ట్ వైజ్ అయితే మాత్రం చాలా బాగుంది. సో ఈరోజు లాగ్ అంతా కూడా చాలా హెల్దీగా ఉందండి. మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఇంకా ఏమైనా రెసిపీస్ కావాలి అంటే కనుక కామెంట్లో చేయండి. నాకు వచ్చింది, నాకు తెలిసింది అయితే మాత్రం నేను తప్పకుండా షేర్ చేసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ.